తోటపల్లి గూడూరు మండలానికి సంబంధించి కోడూరు గ్రామ పంచాయతీలో చెన్నపల్లిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో పిల్లలు సరస్వతి పూజ నిర్వహించుకొని ఆ తరువాత ఆ పిల్లలు దానికి సంబంధించినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా వాళ్ళు మైక్ సెట్టు దానికి సంబంధించి సాంప్రదాయమైనటువంటి పిల్లలకు ఉపయోగపడేటువంటి పాటలు పెట్టుకోవాలనేటువంటి లక్ష్యంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ప్రారంభిస్తే కొంతమంది తాగి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది. మద్యం మత్తులో తమ్ముళ్ళ వీరంగం, తెలుగు తమ్ముళ్ళ అధికార గర్వం, ప్రతి దగ్గర ఇదే విధంగా. మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకతాయిల ఆగడాలు, మహాలక్ష్మీపురం హై స్కూల్లో ఆకతాయిల ఆగడాలు, అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవంలో యువత బీభత్సం, అన్ని పేపర్లు దాదాపుగా వచ్చాయి. అయితే వీటికి సంబంధించి లోతుగా చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి యువకులు వాళ్ళు నేరుగా వెళ్ళి మేము చెప్పినటువంటి పాటలకి మీరు డ్యాన్స్ వేయాలి అని చెప్పి ఆ పిల్లలను బెదిరించడం. పాపం అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ వెళ్ళి ఇది స్కూల్లో నిర్వహించుకునేటువంటి కార్యక్రమం, పవిత్రమైనటువంటి కార్యక్రమం, మీ ఇష్ట ప్రకారం ఇక్కడ పాటలు వేయడానికి వీల్లేదు అని అంటే మేము చెప్పినటువంటి పాటలు వేయకపోతే ఇది ప్రజాశక్తిలో వచ్చినటువంటిది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి చెప్పి మీ ఉద్యోగాలు పీకించేస్తాం అని రాసినటువంటి వార్త, వాళ్ళు మాట్లాడినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులు చెప్పినటువంటి విషయం చెప్పి వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆవుల గణేష్, ముత్యాల హరి, పామంజి వాసు, మహేష్, చందు, విజయ్, మరో 10 మంది. అంటే పాపం పోలీసుల దర్యాప్తు కన్నా ముందే ఎవరు అనేటువంటి విషయాలని మీడియా సేకరించి ప్రచురించడం జరిగింది. ఇంత జరిగితే పాపం వెళ్ళి అడ్డుకున్న దానికి ప్రధాన ఉపాధ్యాయుని దుర్భాషలాడారు. ఇంకా టీచర్ పాపం అవార్డు గ్రహీత, ఆ టీచర్ వెళ్ళి అడ్డుకుంటే ఆ టీచర్ మీద దాడి చేసి ఆయన పాపం ఫోన్ తీస్తున్నారని చెప్పి ఆ సెల్ ఫోన్ పగలగొట్టారు. ల్యాప్టాప్ అక్కడ ఉన్నటువంటి ఆ సౌండ్ టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో అతను ల్యాప్టాప్ పగలగొట్టారు. పాపం పిల్లలు హాహాకారాలు చేస్తా పాపం భయపడి వీధులకు పరుగులు తీశారు. మహిళా టీచర్లు, పిల్లలు, పాపం చిన్న పిల్లలు ఉండేటువంటి 10వ తరగతి చదివేటువంటి బిడ్డల పాపం అరుస్తూ పరిగెత్తాల్సినటువంటి దుర్భస్థ ఏర్పడింది. ఇంత జరిగితే దౌర్భాగ్యం ఏమిటంటే ఈ వార్త రాత్రి వచ్చిన తర్వాత నిద్ర లేచి పుంకాలుగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా నాయకులందరూ కూడా పాపం తల్లడిల్లితే మా బిడ్డలకు ఏమైందని చెప్పి స్కూళ్ళ దగ్గరికి పరుగులు తీసి తెచ్చుకుంటే పిల్లల్ని జిల్లాకు సంబంధించినటువంటి విద్యాశాఖ కానీ పోలీస్ శాఖ కానీ నింపాదిగా రాత్రి ఈ విషయం జరిగితే పొద్దుటి వరకు ఎటువంటి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా. కారణం ఏమిటంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు తప్పతాగి వెళ్ళి ఈ దుర్మార్గానికి ఒడిగట్టారు. కాబట్టి చివరికి ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో అంటే ఆ ఉపాధ్యాయులు కూడా మీరు ఫిర్యాదు ఇవ్వండి మేము చూస్తాము అంటే వాళ్ళ పాపం ఫిర్యాదు ఇవ్వడానికి భయపడి మేము ఇక్కడ పని చేయాలి, రేపటి నుంచి వచ్చి మేము చెయ్యలేము ఇక్కడ నుంచి వాళ్ళని కాదనంటే ఎవరు ఒత్తిడి తెచ్చారు, ఎవరు ఒత్తిడి తెస్తే ఈరోజు పాపం ఆ పిల్లలు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది. ఆ ప్రధానోపాధ్యాయుడు మేము కంప్లైంట్ ఇవ్వము, మా పిల్లలకు అవసరం లేదని చెప్పి పాపం ఆయన తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ చూస్తే ఏ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారు, ఏ విధంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, పవిత్రమైనటువంటి ఉపాధ్యాయుల మీద దాడులు జరిగాయి, పసిబిడ్డల మీద ఈరోజు ఏ విధంగా హింసాకాండ పెట్టరేగిపోతుందని చెప్పడానికి ఇది పరాకాష్ట. దీనికి సంబంధించి ఒక కేసు నమోదు చేయకపోగా నాకు విషయం తెలిసిన తర్వాత డిఓ గారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆయన నాకు మధ్యాహ్నం దొరికాడు. ఏమండి ఈ విధంగా జరిగింది కదా అంటే ఎక్కడ జరిగింది సార్ అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఇన్ని పత్రికల్లో ఇన్ని వార్తలు వస్తే రాత్రి నుంచి సోషల్ మీడియాలో పుంకాలుగా వీటి గురించి ప్రచారం జరుగుతుంటే ఏమాత్రం పట్టించుకోకుండా చివరగా ఎక్కడ జరిగింది సార్, ఏం జరిగింది సార్, నేను విచారణ చేయిస్తాను సార్ అన్నాడు. అంటే జిల్లా కలెక్టర్ గారు, ఒక జిల్లాకి కలెక్టర్గా ఉండేటువంటి వ్యక్తి పొద్దున్నే పేపర్లు చదువుతాడో లేదో నాకు తెలియదు. పేపర్ చూసిన వెంటనే కనీసం ఏమి జరిగింది అని చెప్పి డిఓని అడగడం, ఎవరినైనా అక్కడికి విచారణకు పంపించడం, నిజంగా ఈ పొరపాటు జరిగిందని నిర్ధారించుకున్న తర్వాత వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేటువంటిది జరగాల్సినటువంటి ప్రక్రియ. కనీసం ఎవరు పట్టించుకోలేదంటే పరిస్థితి ఏమిటంటే
తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దీనిలో జోక్యం ఉంది కాబట్టి మనం కనుక దీనిలో వెళితే జిల్లా కలెక్టర్ గారు నాకేమన్నా ఇబ్బంది అవుతుందేమో, నాకు బదిలీ వస్తుందేమో, కాబట్టి నేను బదిలీ కాకుండా నెల్లూరులోనే ఉండాలి అని అంటే నేను దాని నుంచి జోలికి పోకూడదు అని నిర్ణయించుకొని ఆయన దాన్ని పట్టించుకోలేదు. లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా వ్యవహరించేటువంటి ఎస్పీ గారు కనీసం ఏమైంది, ఎఫ్ఐఆర్ అయిందా లేదా, ఎఫ్ఐఆర్ చేశారా లేదా అని కూడా కనుక్కోకుండా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటే ఎఫ్ఐఆర్ ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పి పోలీసు చెప్పి మభ్యపెట్టి చివరికి ఇంత దారుణమా అంటే మేము డీజే దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకుంటున్నాం సార్, పోలీసులకు బాధ్యత లేదా, ఎస్పీ గారికి బాధ్యత లేదా, కలెక్టర్ గారికి బాధ్యత లేదా, ఏం జరిగిందనేటువంటిది ఎవరినో ఒకరిని జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి పంపించి విచారించరా, ఇంతలో ఒక గందరగోళం జరిగి ఇంతమంది తాగి ఆడపిల్లలు ఉండేటువంటి ఆ స్కూల్ మీదకి వెళ్ళి దాడులు చేస్తే ఆ పిల్లల పాపం స్కూల్లో నుంచి బీతిల్లి బయటకు పరుగులు తీస్తే, మహిళా ఉపాధ్యాయులందరూ పరుగులు తీస్తే దాని గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదా? చంద్రమోహన్ రెడ్డి ఫోన్లు చేస్తే మీరు వెంటనే సైలెంట్ అయిపోతారా? నేను జిల్లా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని సూటిగా అడుగుతున్నా. మన బిడ్డలు, నా బిడ్డలు కావచ్చు, కలెక్టర్ గారి బిడ్డలు కానీ, ఎస్పీ గారి బిడ్డలు కానీ చదువుకునేటువంటి స్కూల్లో ఎవడన్నా ఒక అగంతకుడి విధంగా ప్రవర్తిస్తే, మన బిడ్డలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తే మనం ఊరుకుంటామా? మనం విడిచిపెడతామా? అంటే జిల్లా కలెక్టర్కి, ఎస్పీ గారికి ప్రభుత్వ పాఠశాలలో అంటే అంత ఉదాసీనత, లేదా పేద పిల్లలంటే అంత నిర్లక్ష్యమా, లేదా అధికార పార్టీ నాయకులంటే భయమా? ఏదో తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా మాకు నిర్లక్ష్యం లేదు, మేము ఉదాసీనంగా వ్యవహరిస్తాం, మేము పెద్ద పట్టించుకోవాలని లేదు, మాకు పైనుంచి అధికార పార్టీ నుంచి మాకు భయములు బెదిరింపులు వస్తున్నాయి కాబట్టి మేమేం చేయలేకపోయాము, ఏదైనా చేస్తే మాకు బదిలీలు వస్తాయనే భయం ఉంది అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, ఏ వ్యక్తి అయినా సరే తాను నిర్వహించాల్సినటువంటి బాధ్యత నిర్వర్తించలేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా బాధేసింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసాం. పాపం మాకున్నటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులతో మాట్లాడాం. వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో వాకప్ చేశారు. పాపం మేము అక్కడికి వెళతామంటేనే ఆ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. వీళ్ళు వస్తే ఇది పెద్దదైతే మమ్మల్ని మీరు ఎందుకు వాళ్ళని పిలిచారు, ఎందుకు చేశారు అంటారేమోనని చెప్పి భయపడేటువంటి పరిస్థితి ఉంది. అందుకనే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి మా పిల్లలు కూడా ఎవరు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మనం దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్తాం, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అక్కడ ఇటువంటివి జరగకుండా ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడ్డారో కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్తాం. నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఏ రోజైనా మేము చెప్పినటువంటి పాటకు మీరు డ్యాన్స్ వేయాలని చెప్పి ఆ పాటకి డ్యాన్స్ వెయ్యనటువంటి పిల్లల దగ్గరికి వెళ్ళి మేము చెప్పినటువంటి పాటకు మీరు డ్యాన్స్ వేయాలా అనేటువంటి పరిస్థితి ఏ రోజైనా ఈ నెల్లూరు జిల్లాలో జరిగిందా? సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడైనా ఉందా? కాబట్టి కొత్త సంస్కృతి, కొత్త సాంప్రదాయాలు ఇవన్నీ ప్రవేశపెట్టి విచ్చలవిడిగా ఈరోజు అవినీతికి కేర్ ఆఫ్గా తయారైనటువంటి సర్వేపల్లిలో విధ్వంసకాండ ప్రారంభమై వీటికి ఎవ్వరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఉన్నారు, ఎస్పీ గారు అదేవిధంగా ఉన్నారు, విద్యాశాఖ అధికారులు అదేవిధంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఏదన్నా సమస్య వస్తే ఎవరికి పోయి చెప్పుకోవాలనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాపం పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈరోజు తల్లడిల్లిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఉపాధ్యాయుల మీద, విద్యార్థుల మీద దాడి చేయడం అనేటువంటిది హేయమైనటువంటి చర్య. కనీసం సోమిరెడ్డి నోటికి భయపడకుండా, సోమిరెడ్డి అరుపులకు యాపాలకి భయపడకుండా ఆ అరుపులు కేకలు పక్కన పెట్టి ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధితో దీని మీద విచారణ జరిపి బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద మొక్కుబడిగా ఏదో కేసులు నమోదు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేయకుండా పంపించేయడం, వాళ్ళు బెయిల్ తెచ్చుకోవడం కాకుండా మీ నిజాయితీని నిరూపించుకోవాలంటే జిల్లా ఎస్పీ గారు వాళ్ళని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి మరొకసారి జిల్లాలో ఇటువంటి పరిస్థితి రాకుండా ఏ బిడ్డకి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి అవకాశం, పాపం దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కల్పించకుండా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు వాళ్ళకి అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆ దిశగా ఆలోచన చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా దీని మీద ఒకవేళ జిల్లా స్థాయిలో కనుక దీని మీద కనుక తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ చదువుకున్నటువంటి చిన్న బిడ్డల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి స్పష్టం చేస్తాం.